అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద దెబ్బ తగిలింది. అదేంటంటే ఇక వినూత అనేటువంటి ఆమె భర్త హత్య చేశారనే విషయం ద్వారా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి శ్రీనివాసులు ఇతను కూడా డ్రైవర్ గా పనిచేశాడని చెప్తున్నారు. ఇతను వినూతకి పర్సనల్ అసిస్టెంట్ అట. అసలు పర్సనల్ అసిస్టెంట్ అనేది మాకు అర్థం కాలేదు. ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటారా అనేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కూడా రిలేషన్ ఉంది అని కూడా భావిస్తున్నారు చాలా మంది. అతను మొదట కూడా ఆమె దగ్గర ఉద్యోగస్తులు మామూలు ఒక అమ్మానాన్న లేకపోవడం వల్ల ఒక అనాథగా ఆమెకు సపోర్ట్ గా చేరినప్పటికీ కూడా క్రమక్రమంగా కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించింది. దీనికి ఉదాహరణ ఏంటంటే అతను తన చేతి మీద వేసుకున్నటువంటి పచ్చబొట్టు, ఆ పచ్చబొట్టు వేసుకుంటే మరి అతను హస్బెండ్ లా ఊరుకున్నాడు అనేది తెలియట్లేదు. క్రమక్రమంగా కూడా వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఏర్పడిందని ఉంటారు. ఈ వినూత కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెచ్చదిట్లు పెట్టింది. తమ పార్టీ చాలా గొప్ప పార్టీ అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పోటీ, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇక్కడ ఒప్పందంలో భాగంగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు. ఇది జనసేన పార్టీ వినూతకు తీవ్రమైన బాధ కలిగించింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్డి గారు ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షూటింగ్ తీయించాడు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. ఈ యొక్క రాయుడేటువంటి వ్యక్తి ద్వారా ఇక వినూత బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీన్లన్నీ కూడా బెడ్రూమ్ లో జరిగినటువంటి సంఘటనలు ఇంకా పర్సనల్ పూర్తి పర్సనల్ వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీయించేసి వాటికి కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ఈ రాయుడికి ఆశ చూపించి వాటి కొంత వైరల్ చేశాడు. తద్వారా ఆమెని వినూతని జనసేనలో బ్యాట్ చేశాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా గమనించినటువంటి వీళ్ళు ఇక తప్పని పరిస్థితుల్లో ఇక రాయుడు బంధించేసి వినూత అతని భర్త మరికొందరు కూడా కలిసి తీవ్రంగా కొట్టి చంపేశారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన తీసుకెళ్లిపోయి తమిళనాడు వేసేద్దాం, ఎందుకంటే వీళ్ళు శ్రీకాళహస్తి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఆంధ్ర ప్రాంతం వేరు, తమిళనాడు వేరే ప్రాంతం అవుతుంది. తమిళనాడులో తీసుకుని అక్కడ మురికి కాలంలో పడేశారు శవాన్ని. వాళ్ళు ఇంకేం అవ్వదు అనుకున్నారు. కానీ అక్కడ పోలీసులు చెక్ చేసి గమనించినప్పుడు ఏమైందంటే ఆ డెడ్ బాడీ యొక్క చేతి మీద జనసేన పార్టీ సింబల్ ఉంది, జనసేన పార్టీ అని రాసింది. అంతేకాకుండా వినూత అనేటువంటి పేరు కూడా రాసింది. ఇవన్నీ కూడా అతను ముద్దలు వేసుకుంటారు కదా, ఈ ముద్దలు వేసుకున్నాడు అతను, టాటూ చేసుకున్నాడు. అంత ప్రేమ ఉంది అతనికి ఆమె పైన. వాళ్ళ మధ్య అంత గాడ్ ఫెవికాల్ బంధం నడిచింది. అప్పటిదాకా నడిచినప్పుడు ఏం చేశారంటే ఇది అక్కడ పోలీసులు చూశారు. ఇక్కడ ఏంటంటే అసలే తమిళనాడు పోలీసులు, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ మీద గొంతు మీద కోపంతో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతకాలం రీసెంట్ గా లాస్ట్ మంత్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళేసి అక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడి స్టాలిన్ గవర్నమెంట్ కూడా తిరగడం జరిగింది. అప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ కోపం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఆల్రెడీ కేసు పెట్టించారు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక మళ్ళీ మద్రాసు కానీ తమిళనాడు కానీ వస్తే ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే విధంగా మొత్తం రెడీ చేసి పెట్టారు. వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎలా దెబ్బ కొట్టాలని చూస్తుంటే వాళ్ళకి కోతికి కొబ్బరి చెప్పు జరిగినట్టుగా అక్కడ పోలీసులకు కూడా ఈ వినూత జనసేన పార్టీ సింబల్ ఇవన్నీ దొరికినాయి. ఆ శవాన్ని పట్టుకున్నారు, ఎంక్వైరీ చేశారు. చేసినప్పుడు ఇక జనసేన పార్టీ అని తెలియగానే ఇక ఇమీడియట్ గా ఆగమేఘాల మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకొని తమిళనాడు పోలీసులు పవన్ కళ్యాణ్ ఎలా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇక జనసేన పార్టీ కార్యకర్తని ఈ విధంగా హత్య చేశారు. ఎక్కడ ఆయన కేసు బుక్ అయింది. ఈయన కనుక తమిళనాడు వస్తే అరెస్ట్ చేస్తారు. తమిళనాడు వెళ్ళకపోతే అరెస్ట్ చేయకపోవచ్చు. కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. లెక్క ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేయొచ్చు, కానీ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ స్పీకర్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏం వార్నింగ్ ఇచ్చారంటే తమిళనాడులో ఉండేటువంటి స్టాలిన్ గవర్నమెంట్ వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకులు. వాళ్ళు సనాతన ధర్మం అంటే ఒక క్యాన్సర్ వంటిది, ఒక దురద వంటిది అని చెప్పేసి స్టాలిన్ కుమార్ అయినటువంటి అతను మాట్లాడాడు. ఉదయగిరి స్టాలిన్ మాట్లాడటం వల్ల అందరూ ఆగ్రహం కూడా అయింది. ఆయన మీద కూడా కేసులు బుక్ అయినాయి. కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఏం అరెస్ట్ చేయలేదు. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ తమిళనాడు గవర్నమెంట్ వెంటనే అరెస్ట్ చేస్తుంటుంది. అక్కడ మామూలు విషయం. ఒక ప్రముఖ యాంకర్ ని కూడా కొన్ని కామెంట్ చేసినందుకు అరెస్ట్ చేశారు తమిళనాడులో. ఇటువంటి విధానం అక్కడ ఉంది. వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇతను కానీ మీద కేసు బుక్ చేశాము, ఇంకోసారి మద్రాసు కానీ తమిళనాడు కానీ వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారు. తమిళనాడు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, ఇంకోసారి నువ్వు రావడానికి వీళ్ళదన్నట్టుగా కేసు బుక్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఈ రాష్ట్రానికి అయితే రారు. ఆ విధంగా కేసు బుక్ చేశారు, అలా పెండింగ్ గా ఉంచారు.
దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మద్రాసు కానీ తమిళనాడుకి కానీ తమిళనాడులో ఏ ప్రాంతం వచ్చినా సరే స్టాలిన్ గవర్నమెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా కూడా అతను తీసుకుని అరెస్ట్ చేస్తారు. ఆ కేసును బయట తీసి కేసును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ విధంగా చేయడం జరిగింది. సో అందుకనే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు వినూత అనేటువంటి ఆమె హస్బెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క డ్రైవరు పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి అతను కూడా జనసేన పార్టీ అతను హత్య చేశారు. కాబట్టి జనసేన పార్టీలో రౌడీజం ఉంది, గూండాయిజం ఉంది, హత్యలు చేస్తారు అనే ఉద్దేశంతో ఇది ఒక ప్రత్యేకమైన టాపిక్ గా తీసుకొని తమిళనాడు మొత్తం టీవీలో మారుమోగిపోయింది. ఈ విషయం విపరీతమైన పబ్లిసిటీ చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఎంత బ్యాడ్ చేయాలో అంత చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు టీవీలో విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెలివిగా ఏం చేశారంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి హత్య చేయించిందని ఇప్పుడు ఈ అమ్మాయిని వెంటనే కూడా జనసేన పార్టీలో సస్పెండ్ చేశారు. ఆ అమ్మాయిని అతని హస్బెండ్ ని కూడా జనసేన పార్టీని సస్పెండ్ చేశారు. వాళ్ళు మాకు సంబంధం లేదు, అసలు మా పార్టీ చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు జనసేన పార్టీ చెందినటువంటి వాళ్ళే అక్కడ ద్వారా హత్య చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ హోంమంత్రి కూడా చెప్పింది ఆమె మాకు సంబంధం లేదు, ఎవరైనా సరే నేరం చేసే వదలము, జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అని చెప్పడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో భాగంగా జనసేన పార్టీ చెందినటువంటి వాళ్ళు ఎవరైనా నేరం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తొక్కేయడం జరుగుతున్నది. ఈ విధమైన ప్రయత్నం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎదగకుండా బయట కొంతమంది ట్రై చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతున్నది.